హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి డైలీ వ్లాగ్స్. నేనైతే ఇక్కడ బియ్యపు రవ్వ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ అండ్ హాఫ్ గ్లాస్ అండ్ మళ్ళీ వాటర్ తీసుకొని టీ గ్లాస్ పాలు తీసుకొని పొయ్యి మీద పెట్టుకున్నానండి. అవి కాగేలోపు ఒక మిక్సీ జార్లో 4 పచ్చిమిరపకాయలు అండ్ కొద్దిగా రాళ్ళుప్పు వేసి మరిగిన తర్వాత ఆ పేస్ట్ని అందులో వేసేసి 1 మినిట్ ఉంచాలండి. ఆ పచ్చిమిర్చి పేస్ట్ 1 మినిట్ ఉంచితే చాలు. ఈలోపు మనం ఒక రవ్వ ప్యాకెట్ అయితే తీసుకున్నామండి. నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్ రవ్వే తీసుకున్నానండి, లలితాది. దాంతో ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి. ఆ గ్లాస్ రవ్వని అందులో వేసిన తర్వాత బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ బాగా కలుపుతూ ఉండండి. ఇక్కడ చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకొని బాగా కలుపుకోండి. కాసేపటికి ఉడుకుతూ ఉండిద్ది. మనకి వడియాలు చాలా టేస్ట్గా అండ్ తొందరగా అయిపోతాయండి. ఒక్క రోజులోనే అయిపోతాయి. ఎండలో పెట్టిన తర్వాత ఒక 3 అవర్స్ తర్వాత ఎండిపోతాయండి వడియాలు. నేనైతే ఇక్కడ ఒక మూత తీసుకొని దాని మీద పెడుతున్నానండి. మళ్ళీ చిందుతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఆ మూత తీసి చూస్తూ అడుగంటకుండా బాగా కలుపుకోండి. మనకి కాసేపటికి చూసారా ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు అయితే ఉంచండి. 5 నిమిషాలకి నీరంతా ఇంకిపోతుందండి. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, రవ్వ ఎంత బాగా ఉడికిపోతుందో. ఈ వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయండి. డెఫినెట్గా ట్రై చేసి కమెంట్ చేయండి. ఒక 5 నిమిషాల తర్వాత నేను వీడియోలో చూపిస్తా చూడండి, నాకు బాగా ఉడికిపోయింది అండ్ అడుగంటుతా అనిపించింది అనమాట, నీరంతా ఇంకిపోయినట్టు. అంతసేపు అయితే ఉంచండి. నేను ఇక్కడ బాగా కలిపి లైట్గా చల్లారబెట్టుకొని, మరీ చల్లారబెట్టుకోమాకండి, మనకి చక్రాల గిద్దల్లో దిగవు. ఇప్పుడు మనం చక్రాల గిద్దలు తీసుకొని నేనైతే ఈ హోల్స్ అయితే తీసుకున్నానండి. మీకు ఏ హోల్ అయితే ఆ హోల్. చూసారా, నేను పైకి వచ్చేసి డాబా పైన పెట్టానండి. వడియాలు ఎంత బాగా వచ్చినాయో. 3 అవర్స్ తర్వాత వీడియో తీసాను. ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను. డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే.